హంతకునిలో వచ్చిన మార్పు. గంగోత్రి, జమ్మోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ అన్నవి సర్వత్రా తెలిసిన హిమాలయాలలోని 4 పుణ్యక్షేత్రాలు. జూన్ నెల నుండి సెప్టెంబరు నెల వరకు మైదానాలలోని పల్లెలు, పట్టణాల నుండి ప్రజలు పర్వతాలకు 1-2 నెలలకు వెళ్లుతూ ఉంటారు. హిందూ దేశములోని ఈ ప్రాచీన సాంప్రదాయము ఇప్పటికి కూడా కొనసాగుతూనేయున్నది. ఈ పర్వతదారులలో అన్ని రకముల ఆపేక్షలున్న వారిని కలుస్తాము. ఒకసారి ఈ పుణ్యక్షేత్రాలకు నా స్నేహితులిద్దరితో తీర్థయాత్ర చేస్తూ ఉండగా సుమారు 75 సంవత్సరాల వయస్సులో ఉన్న ఒక సాధువుని కలిసేను. ఆయన ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లా నివాసి. ఆయన చాలా నమ్రతతో, శాంతంతో, నిర్మలంగా ఉన్నారు. ఆయన మా బృందంలో కలిసేరు. మామూలు దారులు కాకుండా వీలైనప్పుడల్లా అడ్డదారులు తీసుకున్నాము. సాయంత్ర సమయంలో ఒక గుహలో బస చేసి నిప్పురాజేసి బంగాళ దుంపలు కాల్చుకున్నాము. ఇదొక్కటే మాకున్న ఆహారము. తనకంటూ ఏమీ లేని ఆ సాధువు మా ఆహారాన్ని పంచుకునేవాడు. ఇదంతా బ్రహ్మం, అర్పించేవాడు బ్రహ్మం, తీసుకునేది బ్రహ్మం అని ఆహారం తీసుకునే ముందు ప్రార్థన జరిపేవాళ్లము. ఇలాంటి ప్రార్థన ఎల్లప్పుడూ దైవచింతన కలిగి ఉండటానికి దోహదపడుతుంది. మా సంభాషణ మధ్యలో ఆ సాధువు తన చరిత్ర చెప్పేరు. తన 18 ఏళ్ల ప్రాయంలో తన తండ్రికి అదే ఊరిలోని మరొక భూస్వామికి మధ్య భూమిపై తగాదా వచ్చింది. వాళ్లకున్న ఈర్ష్యతో గ్రామస్థులు తన తండ్రిని హతమార్చేరు. అహంకారమనే యోనిలో ఈర్ష్య అనే చెడుపు పెరుగుతూ ఉంటుంది. దానికి స్వార్థపరత్వము, వ్యామోహము దోహదమవుతాయి. తన తండ్రి హత్య చేయబడినప్పుడు ఈ యువకుడు చదువుల కోసం పైకి వెళ్లేడు. ఇంటికి తిరిగి వచ్చాక తన తండ్రిని చంపిన 5 వ్యక్తులను హతమార్చి పగ తీర్చుకున్నాడు. అప్పుడు పర్వతాలకు పారిపోయి హిమాలయాలలోని యోగులు, ఋషుల పాదాల చెంత జీవించేడు. నిరంతర సత్సంగమంతో, ఎక్కడెక్కడున్న సాధువుల దర్శనంతో నేరము చేసేనన్న భావనను పోగొట్టుకోవడానికి ప్రయత్నించేడు. తన నిష్ఠతో సాధనలను చేయడం మొదలుపెట్టి తను కలిసి నివసిస్తున్న సాధువులతో తను చేసిన నేరం ఎల్లప్పుడూ చెప్పేవాడు. తను బలమైన యోగ సాధనలు చేస్తూ తన అంతరాత్మలోని మరకలు తుడిచివేయడానికి ప్రయత్నించేడు. ఈ 36 సంవత్సరాల కాలంలో ఆయన నగబాబాగా ప్రసిద్ధి పొందేరు. అంటే ఆఖరుకు తుండుగుడ్డ కూడా లేని మనిషిని అర్థం. చాలాసార్లు ప్రజలతో సంభాషించేటప్పుడు తను నేరచరిత్రుడనని బాహాటంగా చెప్పేవారు. తను ఎలాగా అంతరాత్మలో మార్పుని తెచ్చుకున్నారో విశదీకరించేవారు. నేను హంతకుడనని నాకు తెలుసు, కాని నేనిప్పుడు పూర్తిగా మారిపోయేను అని చెప్పేవారు. హిందూ, సూఫీ, క్రైస్తవ, బౌద్ధ శృతులలో ఇటువంటి హృదయ పరివర్తన గురించి విశదీకరింపబడి ఉంది. ఆయనతో సంభాషణలు చేస్తూ ఉండేవారము. ఆఖరులో ఆయన పోలీసులకు లొంగిపోవాలని, న్యాయస్థానానికి తనకు తానుగా హాజరు అవ్వాలని అందరము నిర్ణయానికి వచ్చేము. అందుచేత ఆయన మాతో పుణ్యక్షేత్రాలు వెళ్లడానికి బదులు మరుసటి రోజు ఉదయం ఆయన తన పాత గ్రామానికి ప్రయాణం అయ్యేరు. ఆయన అక్కడి పోలీసు స్టేషనుకు వెళ్లి వారికి జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పేరు. వాళ్లు ఆయనను నిర్బంధములోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచేరు. జడ్జిగారు వారిని ఛార్జిషీటు ఏది, ఆయనపై మోపిన నేరాలు ఏమిటి అని ప్రశ్నించేరు. పోలీసులు ఆయనతో ఈ నేరము 36 సంవత్సరాల క్రితం జరిగినదని, కాని ఈ నేర విషయాలకు సంబంధించి ఎటువంటి కాగితాలుగాని, రికార్డులుగాని లేవని చెప్పేరు. తరువాత ఆయన్ని ఇదంతా ఎలా జరిగింది, ఇన్నాళ్లు ఆయన ఎలా జీవితం గడిపారని ప్రశ్నించి తెలుసుకుని జడ్జిగారు ఆయన నేరస్తుడు కాడని విడుదల చేసేరు. అప్పుడు ఆ సాధువు హిమాలయాలకు తిరిగి వెళ్లిపోయేరు. నేరశాస్త్ర కోవిధులు, వ్యక్తులు నిలకడలేని ఒక ప్రత్యేక పరిస్థితిలో ఉన్నప్పుడు వారి చేత నేరాలు జరుపబడతాయని విశదీకరిస్తారు. ధర్మశాస్త్రం తన సహజబద్ధమైన పని చేసుకుపోవాలని నేను అంగీకరిస్తాను. కాని అలాంటి నేరాలు చేసిన వ్యక్తులకు బోధనలు జరిపి వాళ్లను సంస్కరించడానికి మార్గాలు లేవా? కలత చెందిన మనస్సుతో ప్రజలు నేరాలు చేస్తారా, లేక మనం వాళ్లను నేరాలు చేసే వారిలాగా తయారు చేస్తున్నామా? ఈ 2 పరిస్థితులను మనం జాగ్రత్తగా పరిశీలించాలి.
నేరాలు చేసిన వారిని పారమార్థిక అభ్యాసములలోనికి ప్రవేశపెడితే అవి వారికి ఇతరుల హక్కులను, ఉనికిని తెలియజేస్తాయి. నేరము ఒక వ్యాధిగా పరిగణిస్తే అది నయమవ్వడానికి మనం మార్గం చూడాలి. మనకున్న స్వేచ్ఛని తలుచుకుంటే ప్రపంచ నలుమూలలా జైళ్లలో మ్రగ్గుతున్న జనులపై నా గుండె ఆక్రోశిస్తుంది. ఇది ఎంత దారుణం! నా ఉద్దేశంలో తోటి మానవులైనట్టి వారికి తమ స్వీయ అభివృద్ధికి, సంస్కరణకు తగిన వాతావరణం కల్పించవచ్చును. మానవజాతి ఇంకా పూర్తిగా నాగరికత చెందలేదు. ప్రపంచంలో ఉచిత విద్య, వైద్య సదుపాయం, న్యాయమందు సమానత్వం, నీతి తన ప్రజలందరికీ కలిగించిన దేశమేదీ లేదు. అత్యావశ్యకమైన ఆ అవసరాలను అందరి ప్రజలకు సమకూర్చి మనం ఎదురుచూస్తున్న నాగరికతలోని తరువాత మెట్టును చేరుకునే వాతావరణాన్ని సృష్టించే సమాజాన్ని ఇంకా మనం ఏర్పరచుకోలేదు. వైరాగ్యానికి ఒక బోధన. నాకు కావలసినవన్నీ మా గురువుగారు సమకూర్చేరు. నేనాయనకు తిరిగి ఏమీయునూ ఇవ్వలేకపోయేను. ఆయనను ఆరాధించేవారెంతో ధనమును సమర్పించేవారు. ఆయనకు దానినేమి చేయాలో తెలియలేదు. ఆయన తరపున నేనది అందరకు పంచిపెడుతూ దానిని నేను తలచినట్టు ఖర్చు పెట్టేవాడిని. ఒకసారి ఆయనతో నేను బొంబాయి వెళ్తాను అని చెప్పాను. నీకు కావలసినంత సొమ్ము తీసుకుని వెళ్ళు అని ఆయన అన్నారు. నేను 5,000 రూపాయలు తీసుకుని 3 గ్రామఫోనులతో సహా ఎన్నెన్నో వస్తువులు కొన్నాను. చాలా బాగుందోయ్, అన్ని గ్రామఫోన్లు ఒక్కసారిగా మ్రోగించు అని ఆయన అన్నారు. అన్నీ ఒక్కసారి పెట్టినప్పుడు ఒక్కటి కూడా అర్థమవలేదు. దురాశ, మోహము ఎవ్వరినీ సంతృప్తి పరచలేవు. ఆస్తుల కోసం లేక స్వంత వస్తువుల కోసం కోరికలు ఆగకుండా పెరుగుతూ ఆఖరుకి బాధల సుడిగుండంగా తయారవుతుంది. అలాంటి తెలివి లేమితనం గుడికి వెళ్లడం వలన కాని, చర్చిలో ప్రార్థన జరపడం వలన కాని, దైవ కథలు వినడం వలన కాని, ఆచార కర్మకాండలు జరపడం వలన కాని పోగొట్టలేము. వందల సంవత్సరాలు మానవులు వారి కోరికలు తీర్చుకుంటున్నా ఇంకా చింతాక్రాంతులయ్యే ఉన్నారు. అంతిమ సత్యాన్ని అందుకోవడం కోసం వ్యక్తి అనవసర బాదరబందీల నుండి స్వేచ్ఛను పొందాలి. కావలసిన దానికన్నా ఎక్కువ పొంది ఉండటం వ్యక్తికి ఆటంకాలను కలుగజేస్తుంది. అది కాలాన్ని, శక్తిని రెండింటినీ వృధా చేయడమే. కావలసినవేవో, అవసరాలు ఏవో తెలుసుకోకుండా కోరికలు తీర్చుకుంటూ ఉంటే జాగృతి పథం నుండి మనం దూరమవుతున్నామన్న మాట. కోరిక అన్ని బాధలకు మూలము. ప్రాపంచిక గౌరవాలను పొందాలన్న కోరికలను స్వీయ జాగృతి వైపు మరల్చుతే అదే కోరిక ఒక సాధన మార్గమవుతుంది. ఈ స్థితిలో అడ్డంకి అయ్యే బదులుగా ఈ కోరిక ఆత్మదర్శనానికి ఉపయోగపడే ఒక సాధనమవుతుంది. దీనిని ఈ ఉపమానంతో వివరించవచ్చును. చిన్న గాలి వెలిగించిన కొవ్వొత్తిని సులభంగా ఆర్పివేస్తుంది. అదే కొవ్వొత్తిని భద్రంగా తీసుకువెళ్లి అడవిని అంటిస్తే అది ఒక అడవి మంటగా తయారైపోతుంది. అదే గాలి దానిని ఆర్పడానికి బదులు మంటను పెద్దది చేస్తుంది. అలాగే సాధకుడు శిక్షణతో అంతర్గతంగా పెరుగుతున్న కోరిక అన్న అగ్నిని కాపాడుకుంటే అది అలా పెరుగుతూ పోతుంది. అప్పుడు ప్రతికూల పరిస్థితులన్నీ అడ్డంకులుగా తయారవకుండా వాస్తవంలో సాధన మార్గాలవుతాయి. ఆత్మజ్ఞాన సముపార్జన పథంకు అడ్డు వస్తున్నాయనుకుంటున్నవన్నీ నిజంగా అడ్డంకులు కావు. మన బలహీనతలు, ప్రాపంచిక వస్తువులకు మన మొసంగే విలువలు మనకు అవరోధాలు కల్పిస్తాయి. భవబంధాలు మనం ఏర్పరచుకుంటున్న అడ్డంకులలో చాలా బలమైనవి. వైరాగ్యంతో ఈ అవరోధాలను అధిగమించవచ్చును. ఈ అడ్డంకులను తొలగించుకోవడానికి 4 మార్గాలున్నాయి. మొదటిది, వస్తువే లేకపోతే మన మనస్సు దానికోసం ప్రాకులాడదు. వస్తువుని పరిత్యజించడం ఒక మార్గము. కానీ ఇది సామాన్య మానవులకు ఏమాత్రం వీలుకానట్టు కనిపిస్తుంది. రెండవది, ప్రాపంచిక వస్తువులన్నీ ఉన్నా వాటిని ఉపకరణాలుగా నేర్చుకునే పద్ధతిని మనం తెలుసుకుంటే అప్పుడవి మనకు అడ్డంకులను కలుగజేయలేవు. ఈ మార్గంలోని మన మనోవైఖరులను మార్చుకోవాలి. ఎవరైతే తన మనోవైఖరులను మార్చుకొనగలరో వారు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకొనగలరు. మూడవది, జయించే పద్ధతి. దీనిలో వ్యక్తి తన కర్తవ్యాలను చతురతతోనూ సంకుచిత తత్వము లేకుండా చేయడం, తన కర్మఫలాలను ఇతరుల మంచికి ధారాదత్తము చేయడం నేర్చుకుంటాడు. అలాంటి వ్యక్తి ఏమైనా విచారించకుండా సుఖంగా జీవిత సాగరాన్ని రాటగలడు.
నాల్గవది తనకు తానుగా అర్పించుకోవడం. తీసుకున్నదంతా దేవునికి అర్పించి తనను కూడా ఆయనకు కైంకర్యం చేసుకుని ఏ భవబంధాలు లేని స్వేచ్ఛా జీవితమును గడపగలగడం. ఇది సులువుగా ఉన్నట్టు కనిపించినా వాస్తవంలో ఇది చాలా కష్టం. నా గురువుగారు నన్ను చక్కదిద్దడానికి ప్రయత్నించకుండా నేను మానవ మనస్సు, హృదయం, మానవ బలహీనతల వల్ల మార్పు చెందేయన్న విషయం తెలుసుకునేటట్లు చేశారు. నేను నాలో కనిపించే ఏ బలహీనత గురించైనా బాగా ఆలోచించి అప్పుడు స్వీయ మార్పు కోసం ధ్యానం చేసేవాడిని. ఆయనెప్పుడూ ఇది చేయి, అది చేయి అని చెప్పేవారు కాదు, కాని మార్గం చూపేవారు. దానిలో నాకై నేను నడవటం మొదలుపెట్టేవాడిని. నీ అంతటా నీ ఒక్కడివే నడవడం నేర్చుకో అన్నది ఆయన నాకు నేర్పిన పాఠం.